దేవుని మహాకృప ప్రేమను బట్టి ప్రభునామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు ఇలాగూ మనం సంతోషంగా సమాధానంగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప. అయితే ఈ లోకంలో చూసినప్పుడు చాలామంది సమాధానం లేనివారిగా, సంతోషం లేనివారిగా కనబడుతూ ఉన్నారు. వారి ముఖములు చూసినప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ వారి లోపల సమస్యల ఒక భయంకరమైన విలయం వారి లోపల ఉంది. సమస్యలు వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నట్టుగా వారు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీకి ఒక భయంకరమైన వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఎంతగానో తను బాధ పెడుతున్నప్పుడు తను ఎంతోమంది వైద్యుల యొద్దకు వెళ్ళి ఎంతోమందిని సంప్రదించింది. ఎంతోమంది దగ్గర వైద్యం చేయించుకుంది. ఎంతోమంది దగ్గర తన యొక్క దీనస్థితిని చెప్పుకుంది. కానీ ఆమెకు ఎక్కడ కూడా సమాధానం దొరకలేదు. ఎక్కడ కూడా ఆమె జీవితంలో నెమ్మది రాలేదు. ఎక్కడ కూడా ఆ స్త్రీ సమాధానాన్ని పొందుకున్నట్టుగా కనబడలేదు. కనుక ఆమె తిరిగి 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 ఆ యొక్క పరిస్థితి అంతా చెప్పుకొని వైద్యం చేయించుకొని ఎన్నో తిప్పలు పడింది, కానీ ప్రయోజనం లేకపోయింది అని వాక్యం చెప్తుంది. తన తిప్పలు ఎంతోమందికి చెప్పుకుంది. ఎన్నోసార్లు తను ఆ వైద్యుల యొద్ద గోడును చెప్పుకుంది, కానీ తన జీవితంలో సమాధానం లేని పరిస్థితి. తన జీవితంలో ఆ వ్యాధి వెళ్ళిపోని పరిస్థితి. ఈ పరిస్థితిలో తన జీవితం మీద తనకు విరక్తి వచ్చిందేమో, తన జీవితం మీద తనకు ఆశ వదులుకుందేమో, నెమ్మది లేని పరిస్థితి వచ్చిందేమో. ఆ సమయంలో యేసు ప్రభుని కోసం విన్నదంట. యేసు ప్రభు కోసం విని, యేసు ప్రభును విని తన హృదయంలో విశ్వసించి, ఎవరో చెప్పగా విన్న ఆ మాటను విశ్వసించి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమిటంటే, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్టయితే నేను బాగుపడతాను అని అనుకుంది. వెళ్ళి తన ఏదో ఒకలాగా కష్టపడి బాధపడి వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకగానే తనకున్న బాధ నివారణ అయ్యింది అని లేఖనం మాట్లాడుతుంది. తన ఎంత తిప్పల పడ్డా తన జీవితంలో సమాధానం రాలేదు, కానీ యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టగానే తన జీవితంలో సమాధానం కలిగింది. ఎంత అద్భుతమో కదా! ఆ యొక్క అద్భుతానికి గల కారణం ఏమిటంటే యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క ప్రేమ ఆ బిడ్డ యొక్క జీవితంలో కార్యం చేసింది. ఆమె యొక్క శ్రమలో తనకెవరూ లేరు. తన శ్రమలో ఎవరూ సహకరించలేదు. తన బాధలో ఎవరు ఆమెను పరామర్శించలేదు. ఎవరు ఆమెకు సహకారులుగా నిలబడలేదు. కానీ ఒకరోజు తాను సిద్ధపడి ఆలోచించిన ఆ కారణమును బట్టి, యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన కారణం బట్టి, యేసు ప్రభు మీద నమ్మకం ఉంచిన కారణం బట్టి యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. తను స్వస్థపరిచిన తర్వాత తను సంతోషంగా వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక యేసు ప్రభును అంగీకరించడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమాధానం కలుగుతుంది. అందుకే ప్రజలు ప్రవాహం వలె దేవుని యొద్దకు రావడం మనం చూస్తున్నాం. ఎందుకు ప్రజలు వస్తున్నారు? ఆపుతున్నా వస్తున్నారు, వద్దంటున్నా వస్తున్నారు. ఒకవేళ వారిని కాదు అని చెప్తున్నా ఎందుకు వస్తున్నారు అని ఆలోచన చేస్తే, సమస్యలు అస్సలు పరిష్కారం కావని ఈ లోకం చెప్పినప్పుడు, ఈ లోకంలో ప్రజలు ఇక నీ సమస్యలో నువ్వు చచ్చిపోవాలని లోకం మాట్లాడినప్పుడు, ఆ యొక్క స్త్రీ ఎలాగైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిందో, అలాగే సమస్యను బట్టి బాధపడి ఆ సమస్యలోంచి బయటికి రావడానికి యేసు ప్రభును ఆనుకుంది. యేసు ప్రభును విశ్వసించింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. తన సమస్యను పరిష్కరించింది. ఈ ప్రపంచం ఎవరు మాట్లాడినా ఒకటి వాస్తవం ఏమిటంటే, తన జీవితం, తన కుటుంబం, తన వ్యక్తిగత విషయాలు తనకు సంబంధించినవే, కానీ అవి సమాజపరమైనవి కాదు. తాను బాగుంటేనే చుట్టువారు చూస్తారు. తను బాగుంటేనే, తన కుటుంబం బాగుంటేనే ఎవరైనా ప్రేమిస్తారు. ఆ ప్రేమను యేసు ప్రభు దగ్గర మాత్రమే ఆ స్త్రీ పొందుకోగలిగింది. ఎందుకు ఈ యొక్క సంగతి యేసు ప్రభు చెప్పాడు? ఎందుకు ఈ సంగతి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందంటే, ప్రజలు ఇలాంటి సమస్యల మధ్యలోనే కొట్టుమిట్టాడుతూ చివరికి తనువు చాలిస్తూ ఉన్నారు. అయితే ఆ సమస్యలన్నిటికీ నిజమైన పరిష్కారం యేసు ప్రభు దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన మనుషులందరి కోసం ప్రాణం పెట్టారు. ఈ లోకంలో ఎవ్వరూ ప్రాణం పెట్టలేదు. ఎవరు బలి చేసుకోలేదు. ఎవరు ఇదిగో నీ పాపం నేను మోసుకున్నానని చెప్పలేదు. ఇదిగో నీ పాపం నేను భరిస్తున్నానని చెప్పలేదు. నీ పాపంలో కోసం నేను బలి చేయబడ్డానని చెప్పలేదు. యేసు ప్రభు మాత్రమే చెప్పగలిగారు. ఆ యేసు ప్రభు చెప్పారు కనుక ఆ చెప్పిన మాటను విశ్వసించిన వారు ఎవరైనా సరే ఆ సమస్యలోంచి బయటికి రాగలుగుతారు. అంతేకాకుండా ఆయన ఇదిగో నేను పొందిన గాయం ద్వారా మీకు స్వస్థత కలిగి ఉందని చెప్పాడు. ఆ యొక్క స్వస్థత ఆయన ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆయన మాత్రమే విడుదల ఉచితంగా ఇవ్వగలుగుతాడు.
ఇదిగో ఎవరి జీవితంలో అయినా సమస్యను పరిష్కరించేది యేసు ప్రభు మాత్రమే. ఒక్క మాట ఆయన యందు విశ్వాసం ఉంచి, ఒక మాట, ప్రభువా నా పాపములు క్షమించు, నా జీవితాన్ని బాగు చేయి, నా పరిస్థితిని మార్చు, నా యొక్క స్థితిగతిని కొత్తదిగా చేయి అని ఒకవేళ అడిగితే యేసు క్రీస్తు ప్రభు ప్రేమతో వచ్చి వారి జీవితాన్ని ముట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చాలా సంగతులు రాసి పెట్టబడి ఉన్నాయి. అయితే ఆ సంగతి నిజమని కూడా రుజువు చేయబడింది కనుకే ప్రజలు అన్ని వ్యవస్థల్లోంచి, అన్ని పరిస్థితుల్లోంచి యేసు ప్రభుని అంగీకరించగలుగుతున్నారు. ధనవంతులని లేదు, పేదవారని లేదు, బలహీనులని లేదు, ఎవ్వరూ అని లేదు, అందరూ యేసును విశ్వసిస్తూ ఉన్నారు ఈ అంచె దినాల్లో. కారణం ఏమిటంటే వారికి కావాలి సమాధానం, వారికి కావాలి నెమ్మది. ఆ సమాధానం, ఆ నెమ్మది యేసు క్రీస్తు ప్రభులోనే దొరుకుతుంది. ఎందుకు అంటే ఆయన మనుషులందరి కోసం తన ప్రాణమును అర్పించాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పాపములు క్షమించగలిగిన వాడు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు. పాపము లేదు గనక పాపము కలిగిన మనల్ని పవిత్రపరచడానికి ఆయన ఒక్కడే ఈ యొక్క సర్వ ప్రపంచానికి ఆధారం. ఆ యొక్క ప్రపంచానికి ఆధారమైన ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో వారి విషయంలో ఆయన చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నువ్వు ఎలాంటి భారమును మోసినా, ఎంత ప్రయాసపడ్డా ఆ యొక్క సమస్త జనులు నా యొద్దకు వచ్చినప్పుడు, మీరు ఎవరు నా యొద్దకు వచ్చినా నేను వారికి విశ్రాంతిని కలుగు చేస్తాను. నా యందు విశ్వాసం ఉంచిన వారికి విశ్రాంతిని కలుగు చేస్తాను. నువ్వు పాపం నుంచి బయటకు వస్తే విశ్రాంతిని కలుగు చేస్తాను. నన్ను ఆశ్రయిస్తే విశ్రాంతిని కలుగు చేస్తాను. నా యొద్దకు వచ్చి నువ్వు క్షమాపణ కోరుకుంటే నీ జీవితంలో విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని చేత తయారు చేయబడిన సమస్త జనాంగమా, ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్తున్నాడు. ఆ స్త్రీ ఎంతగానో బాధపడింది. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 25వ వచనం నుంచి మనం చూస్తే ఈ సంగతి మనకు కనబడుతుంది. ఈ యొక్క మాటలు లేదా ఈ యొక్క స్టోరీ మనకు కనబడుతుంది, ఈ యొక్క కథ మనకు కనబడుతుంది, ఈ సంగతి మనకు కనబడుతుంది. అయితే ఆ సంగతిలో ఉన్న వాస్తవం ఏమిటంటే ఆ స్త్రీ విడుదల పొందింది. ఇప్పుడు విశ్వసించి నీవు కూడా విడుదల పొందగలుగుతావు, నమ్మిన నీవు కూడా నెమ్మది పొందుకోగలుగుతావు. ఒకవేళ నీకు ఆశ ఉంటే, విన్న నీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, ఆ సమస్య నుంచి నా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నేను విడిపించాలి అనుకుంటున్నాడు. విడిపించాలని నువ్వు కోరుకుంటే నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ నువ్వు ఆశపడితే, విశ్వసిస్తే, నువ్వేమీ చేయకూడదు. నీ తలపై లేదా నీ గుండెలపై చేపెట్టుకొని, నీ యొక్క హృదయంపై చేపెట్టుకొని నీ పరిస్థితిని దేవునితో చెప్పుకో మనస్ఫూర్తిగా. ప్రభా నా పాపమును క్షమించు, ప్రభా నా వ్యాధిని తీసివేయి, ప్రభా నా బలహీనతను తీసివేయి, నా దుఃఖంను తీసివేయి. చెప్పుకోలేకపోతున్నాను, విడుదల పొందలేకపోతున్నాను, నెమ్మది కలగట్లేదు, కాబట్టి దాని నుంచి నన్ను విడిపించమని ఒకవేళ నువ్వు అడగగలిగితే దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆశపడితే, విశ్వసిస్తే యేసయ్య దగ్గర ఈ చిన్న ప్రార్థన చేయి.